ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభ, రాజ్యసభలో ఆమోదం తెలపడంతో కుప్పంలో సంబరాలు మిన్ననంటాయి. చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాలు వెలిగించుకుంటూ పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ వరకు కూటమి నేతలు ర్యాలీ నిర్వహించారు. మన అమరావతి మన రాజధాని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన భారీ కేక్ కటింగ్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా పీఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ అమరావతి నిర్మాణం వెనుక రైతుల త్యాగం, పోరాటం అత్యంత కీలకం కాగా వేలాది మంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చి రాజధాని నిర్మాణానికి రూట్ క్లియర్ చేశారన్నారు. పాలనలో ఎన్నో నష్టాలను కష్టాలను ఎదుర్కొన్న 6 కోట్ల మంది ఆంధ్రులకు కూడా ఈ విజయాన్ని అంకితమిస్తూ, ఈ విజయం జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలను చూస్తూ ఇతర రాష్ట్రాల్లో ఉంటూనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోనే భారతదేశం అభివృద్ధి ముడిపడిందని చెప్పి నమ్మి ఈ రోజు పార్లమెంట్ మనందరికీ మద్దతు ఇచ్చిన 120 కోట్ల పార్టీలందరికీ అంకితమిస్తూ మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున అందరూ పోరాటం చేశాం. ఈ రోజు శాశ్వతమైన రాజధానిగా ఇక ఎప్పటికి కూడా ఎవరు కానీ ఈ అమరావతి రాజధానిని మార్చే ప్రసక్తి లేని విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి తన యొక్క తెలివితేటలు ఉపయోగించి దేశం నాయకత్వాన్ని కూడగట్టి అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేసి అదేవిధంగా రీఆర్గనైజేషన్ చట్టానికి సవరణ చేస్తూ అమరావతి శాశ్వత రాజధానిగా ఈరోజు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా బిల్లు పాస్ కావడం ఇంకా లాంఛనంగా రాష్ట్రపతి